నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గత రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఐటీ రంగాల్లో విశేష పురోగతిని సాధించింది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలిపారు. పురపోరుకు నేడు షెడ్యూలు సాయంత్రం విడుదల చేసే అవకాశం. ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సేస్తో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహక సమావేశం. స్వీయ శక్తిని చాటిన భారత్. ఆపరేషన్ సింధూర్ నుంచి దేశీయ క్షిపణుల దాకా బైరం బెటాలియన్ సత్తా, సూర్యస్త్ర ప్రతాపం, వందేమాతరం థీమ్తో ఘనంగా రిపబ్లిక్ డే పరేడ్, రాష్ట్రపతి గౌరవ వందనం. విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమన్న యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్. ప్రజలకు సరైన ఆహారం అందించడమే ప్రగతి సూచిక. చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవు. విటమిన్లు, ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి. సంక్షేమ పథకాలకు నిధుల తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ. 3వ వంతు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే భవిష్యత్తుపై ఆందోళన. 23% మందికి కుటుంబ మద్దతు లేదు. కౌన్సిలింగ్ కావాలంటున్న 59% మంది. క్రిస్ప్ సర్వేలో వెల్లడి. రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రహదారుల్లో కొత్తగా తీసుకువచ్చిన స్వతంత్ర ఇంజనీర్ ఐ వ్యవస్థపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రీడా వార్తలు. నేటి నుంచి భారత్, జింబాబ్వే మధ్య అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. నేటి సూక్తి. బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలు కలిగిన బానిస గొప్పవాడు. ఆరోగ్య చిట్కా. వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే జలుబు తగ్గుతుంది. నిన్నటి జీకే ప్రశ్న. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? జవాబు హరివంశ్ నారాయణ్ సింగ్. నేటి జీకే ప్రశ్న. లోక్సభ స్పీకర్ ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి. లోక్సభ స్పీకర్ ఎవరు?